Hi friends, welcome to my channel. In this video we are going to know about class 4 listening session 1 TOEFL practices. Okay friends, I have already made some class 3 listening sessions and speaking sessions videos. Okay, I will give the link in this video description if you please watch. Okay, now we are going to know about listening sessions of class 4 practices about TOEFL. Okay, see the video till end. Okay, listening సెషన్స్ అనేది విద్యార్థులకి అంటే ప్రైమరీకి ఇదివరకు 3, 4, 5 క్లాసెస్కి సింగిల్ ప్రాక్టీస్ పీడిఎఫ్ రిలీజ్ చేసేవారు. కానీ ఈసారి విడివిడిగా వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 5 అని క్లాస్ 6, క్లాస్ 7, 8, 9 వరకు కూడా వేరువేరు లెవెల్స్లో మెటీరియల్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఫిబ్రవరి నెలకు గాను మీరు ప్రాక్టీస్ చేయించవలసిన పీడిఎఫ్. అయితే ఈ పీడిఎఫ్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ విద్యార్థుల చేత చేయించవచ్చును. ఇది ఐఎఫ్బీస్ మరియు స్మార్ట్ టీవీలకు చాలా అనుకూలంగా ఉండే మెటీరియల్, చాలా ఇంటరాక్టివ్ మెటీరియల్. ఒకసారి చూడండి. నోట్స్ టు టీచర్స్. స్టెప్ 1, ద ఫాలోయింగ్ సెషన్ ఈజ్ ద వొకాబులరీ. దీస్ వర్డ్స్ విల్ help you understand today's lesson. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ వర్డ్ అండ్ ఇట్స్ యూసేజ్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ కొన్ని కిందన మనకి ఈ లిసనింగ్ ఏదైతే పాసేజులు ఉన్నాయో, ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏదైతే ప్రాక్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని యూజ్ చేసిన వొకాబులరీని వర్డ్స్ రూపంలో ఇస్తారు. వాటి యూసేజ్ని కూడా ఇస్తున్నారు. వాటిని మీరు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించడం ద్వారా విద్యార్థులు తరోగా మనం చెప్తుంది ఏంటో అన్నది అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలుగుతారని ఉద్దేశం. అలాగే స్టెప్ 3లో ఆస్క్ ద స్టూడెంట్స్ టు మేక్ ఏ సెంటెన్స్ విత్ ఈచ్ వర్డ్. ఎన్ష్యూర్ ఇండివిజువల్లీ పార్టిసిపేషన్ ఫ్రమ్ అట్లీస్ట్ 20 స్టూడెంట్స్. మీరు ఇక్కడ విద్యార్థుల చేత ఒక సెంటెన్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఇస్తాం కనుక ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని సబ్స్టిట్యూషన్ టేబుల్లో ఏ విధంగా రాస్తున్నారో అలాగే ఈ ఒక్క వర్డ్తో మనకి లెర్న్ ఏ వర్డ్ ఏ డేలో ఎలాగైతే వర్డ్స్ యూజ్ చేస్తున్నారో ఆ రకంగా ఈ వర్డ్ని వాళ్ళు యూజ్ చేసేటట్టు చేయండి. అలాగే ఒక 20 మెంబర్స్ చేత చెప్పించండి. అంటే మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్లో ప్రపోర్షనేట్గా ఎక్కువ మంచి చెప్పించేటట్టుగా చేయండి. తర్వాత స్టెప్ 4, హెల్ప్ ద స్టూడెంట్స్ కన్స్ట్రక్ట్ దేర్ సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఆ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో వాళ్ళు సెంటెన్స్ కరెక్ట్ అంటే సెంటెన్స్ చేస్తున్నప్పుడు ఆ సెంటెన్స్కి మినిమం ఉన్న ఆ స్ట్రక్చరు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, అలాగే సింగులర్ వెర్బు, సింగులర్ సబ్జెక్టు, ఈ రకంగా ప్లోరల్ వెర్బ్ వచ్చి ప్లోరల్ సబ్జెక్టు, ఈ రకంగా ఉంటాయి కదా. ఇవన్నిటినీ మీరు కొద్దిగా చూసుకుంటూ విద్యార్థుల చేత ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ కాంప్లెక్సిటీ ఈజ్ నాట్ ఎసెన్షియల్. కఠినమైన సెంటెన్స్లు అయితే అవసరం లేదు. సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేస్తూ కరెక్ట్గా రాయగలిగితే సరిపోతుంది అని మనకి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే లిజనింగ్ సెషన్స్లో మనం అనుకున్నట్లుగా ఈ సెషన్స్కి ఉపయోగపడే వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి. వొకాబులరీ, వర్డ్, మీనింగ్, యూసేజ్ చాలా చక్కగా ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఆ వర్డ్స్ అనేవి ఇస్తూ వాటి మీనింగ్, వాటి యూసేజ్ని ఇచ్చారు. ప్లేయింగ్ క్యాచ్, థ్రోయింగ్ అండ్ క్యాచింగ్ ఏ బాల్ విత్ సమ్వన్. నెక్స్ట్ దాని యూసేజ్ ఏంటి? వీ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ క్యాచ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అలా ప్లే గ్రౌండ్, ఏదైనా ఇక్కడ ప్లే గ్రౌండ్ అని మార్చి మీరు రాయించవచ్చు. బ్రైట్ మీనింగ్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ చెప్పుకుంటూ వాళ్ళ మదర్ టంగ్లో కూడా వీలైతే మీరు దాన్ని చెప్పించవచ్చును. ఫుల్ ఆఫ్ లైట్ ఆన్ షైనింగ్ స్ట్రాంగ్లీ. ఫుల్ ఆఫ్ లైట్ ఆర్ షైనింగ్ స్ట్రాంగ్లీ, ప్రకాశవంతమైన అనే అర్థంలో వస్తుంది కదా. ఇప్పుడు మీరు దీనికి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ ఇచ్చారు. దాని యూసేజ్ని కూడా వాళ్ళకి తెలియజేయండి.
ద సన్ ఈజ్ బ్రైట్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద డే. ద సన్ ఈజ్ బ్రైట్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద డే. రాణి వేర్ ఎ బ్రైట్ కలర్ డ్రెస్, లైక్ దట్. మీరు ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఎన్ని ఇప్పిస్తుంటే వాళ్ళకి అంత చక్కగా స్పీకింగ్ అనేది వస్తుంది, ఆ వర్డ్ యూసేజ్ కూడా వస్తుంది. కొన్ని మీరు ఇక్కడ ఉన్నాయి, మీరు వాళ్ళ విద్యార్థుల చేత మీరు ఈ పీడిఎఫ్ చేస్తున్నప్పుడు చదివించండి. అయితే ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకవేళ స్పేస్ అనేది ఒకటి ఉందనుకోండి, లాస్ట్ వర్డ్ స్పేస్ అని ఇచ్చారు కదా. ది వాస్ట్ సీమింగ్లీ ఎండ్లెస్ ఏరియా బియాండ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఎస్, చూసారు కదా, పెద్ద, చాలా పెద్ద అయిన అంటే ఎర్త్కి ఒక ఎండ్ అయ్యే అంటే ఖాళీగా ఉండే ఒక స్థలమే స్పేస్ అనేది చెప్తున్నారు. దీనికి ఆస్ట్రోనాట్స్ ఎక్స్ప్లోర్ స్పేస్ ఇన్ దేర్ స్పేస్ షిప్స్. ఆస్ట్రోనాట్స్ ఎక్స్ప్లోర్ స్పేస్ ఇన్ దేర్ స్పేస్ షిప్. ఓకే, ఈ రకమైన ఎగ్జాంపుల్ని ఇక్కడ స్పేస్లోని ఇది ఇచ్చారు. ఇక్కడే మీరు ఇంకో ఎగ్జాంపుల్, మై అంకుల్ వాంట్స్ టు నో అబౌట్ మోర్ స్పేస్. అలాగా, అంటే స్పేస్ గురించి మా అంకుల్ ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నారు. స్పేస్ యూ మీన్ అంతరిక్షం కదా, అంతరిక్షం గురించి మా అంకుల్ ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ రకంగా స్పేస్ అనేది వాడడము. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద స్పేస్. అలాగా ఈ రకంగా స్పేస్ గురించి నేను స్టడీ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ సింపుల్ వాళ్ళ చేత ఇప్పించవచ్చు. కరెక్ట్ ఇంగ్లీష్ యూజ్ చేయగలిగితే సరిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్లో చూసినట్టయితే స్టెప్ 1లో మనకి ఇక్కడ ఆడియో ఐకాన్ అనేది ఉన్నది కదా. ఈ ఐకాన్ కనిపించిన చోట మీరు ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే లిజనింగ్ ఇన్పుట్కి సంబంధించి ఆడియో అనేది ప్లే అవుతుంది. మ్యాక్సిమం ఆడియోలు ఏవైనా కూడా 47 సెకండ్స్లో ఉంటాయి. విద్యార్థులకు ఆడియో వాల్యూమ్ అనేది రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అంతవరకు ఉంచండి. తర్వాత ప్లే ద ఆడియో అబౌట్ 5 times ఇన్ ద క్లాస్ సో దట్ ద స్టూడెంట్స్ కెన్ లిజన్ అండ్ అండర్స్టాండ్. ఈ 5 times కానీ ప్లే చేయండి. కొంతమంది ఈజీగా క్యాచ్ చేసేస్తారు ఫస్ట్ టైమే. కొంతమంది అంటే మనం బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ బిలో అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్న స్టూడెంట్లు కానీ చూసినట్లయితే 5 timesలో వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారనే ఒక అంచనాతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. స్టెప్ 4లో ఐడెంటిఫై అట్లీస్ట్ 10 students ఫ్రమ్ ద క్లాస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆన్సర్ చేస్తే మరీ మంచిది. లేదా కొంతమంది అయినా ఆన్సర్ చేసే విధంగా మనం వాళ్ళకి అక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ వెళుతూ ఉండాలి. ప్లే ద ఆడియో అగైన్, పాజ్ ద ఆడియో at appropriate points to check the students' understanding of the answers. అక్కడ మీరు అక్కడ అంటే వెంటనే ఆడియోని మనం అక్కడ పీడిఎఫ్ని కానీ రివీల్ చేస్తుంటే ఆన్సర్స్ అనేవి వాళ్ళకి డిస్ప్లే అవుతాయి. కనుక ఆ ఆన్సర్స్ డిస్ప్లే అవ్వకుండానే ఒక పాజ్ క్రియేట్ చేస్తూ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ లైక్ దట్, స్టాండ్ అప్, యూ ఆన్సర్. ఈ రకంగా మనం ఒక క్లాస్ రూమ్లోకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. అలాగే స్టెప్ 6లో డిస్కస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ వొకాబులరీ యూజ్డ్ ఇన్ ద ఆడియో ఇన్ ద క్లాస్. వొకాబులరీని కరెక్ట్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వొకాబులరీకి అక్కడ మీనింగ్ సరిపోయిందా, మీనింగ్ కన్వే అయిందా, లేదా సెంటెన్స్లో అది యాప్ట్గా ఉందా, ఆ వొకాబులరీని ఎలా వాడాలి అన్నది వాళ్ళ చేత డిస్కస్ చేయించండి. ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్లోకి వెళ్ళినట్లయితే మీరు లిజనింగ్ ఇన్పుట్ అనేది ఇక్కడ వినిపించవచ్చు. అలాగే మ్యాచ్ ద పిక్చర్ టు ద టెక్స్ట్. ఈ రకమైన క్వశ్చన్సే ఇక్కడ మనకి ఒక 5 ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా చూడండి. ప్లే ద ఆడియో, అడ్జస్ట్ ద ఆడియో స్పీడ్ అండ్ వాల్యూమ్ యాజ్ పర్ ద క్లాస్ రిక్వైర్మెంట్, చెక్ ఫర్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ ఇమేజెస్, discuss each image using a relevant teaching strategy to adhere to all students understanding. ఇక్కడ ఎలా డిస్కస్ చేయాలి, ఇమేజ్ గురించి డిస్కస్ చేయాలి. ఒక ఆన్సర్ ఒకటి మనకు తెలిసినప్పుడు మిగిలిన 2 ఎందుకు ఆన్సర్స్ కాదు అని కూడా
ఆ థింకింగ్లో ఆ కాన్సెప్ట్లో మీరు డిస్కస్ చేసినట్టయితే వాళ్ళకి మరికొంత అడిషనల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మిస్కన్సెప్షన్స్ కూడా ఇక్కడ క్లియర్ అవుతాయి. అది ఎందుకు కాదు ఇది ఎందుకు అవుతుంది అని కూడా వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకోగలుగుతారు. అది మీరు చూడండి. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. చెప్పాను కదా మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఐకాన్ అనేది ఉంటుంది. మనం 1.4 యాక్టివిటీ 1లోకి వెళ్ళినట్లయితే మనం 1.3 వరకు ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే 1.4 డైరెక్ట్ యాక్టివిటీస్. క్లిక్ ద ఆడియో ఫ్రమ్ క్లిక్ ద ఐకాన్ టు ప్లే ద ఆడియో. ఇక్కడ ఈ ఐకాన్ చూసారా, ఈ ఐకాన్ ప్లే చేసిన వెంటనే మనకి ఆడియో అనేది ప్లే అవుతుంది. ఎస్, Listen to the audio, look at the pictures and select the correct answer. My friends are playing catch and they are enjoying themselves. ఐ హోప్ యూ హ్యాడ్ విన్నారు కదా. ఇప్పుడు మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్యాచ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఏ పిక్చర్ అనేది దానికి మనం చెప్పిన కాంటెక్స్ట్కి రిలవెంట్గా ఉంది. క్యాచ్ చూడండి, ఏదో ఆడుతున్నారు. ఎస్, మీకు ఏమైనా గెస్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు మనం ఆన్సర్ షో చేయమన్నప్పుడు ఆన్సర్ని కూడా మనం ఇక్కడ రివీల్ చేయొచ్చు. ఎస్, పిక్చర్ ఏ అనేది కరెక్ట్గా ఈ అడిగిన క్వశ్చన్కి సంబంధించి రిలవెంట్గా ఉంది కదా. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీని కానీ చూసినట్లయితే నేను మరి ఇంకా ఆడియోలు అనేవి ప్రే చేయను, డైరెక్ట్గా ఇక్కడ మన యొక్క నేను ఇన్స్ట్రక్షన్స్ అనేవి రీడ్ చేస్తున్నాను. మీరు ఆడియోలు కూడా ప్లే చేస్తూ వాళ్ళ యొక్క యాసెంట్లో కూడా వినిపిస్తూ విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. సెకండ్ వన్, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ అండ్ ఇట్స్ వార్మ్ రేస్ ఫిల్ ద స్కై. సన్ ఇక్కడ చాలా బ్రైట్గా ఉన్నాడట. వార్మ్ రేస్ అనేది మొత్తం స్కై అంతా ఫిల్ చేయబడింది అని యూజ్ చేస్తున్నారు. అసలు ఏ పిక్చర్కి అయితే సంబంధమే లేదు. బీలో వాళ్ళు రీడ్ చేస్తున్నారు. ఇలా మనం ఇర్రెలవెంట్గా కూడా మాట్లాడుకుంటే ఈ రకంగా ఉంది. ఆన్సర్ కంపల్సరీగా ఫర్ షూర్ సి అవుతుంది. ఒక్కసారి ఆన్సర్ని చూద్దాం మనం. ఎస్, చూసారు కదా. ఈ రకముగా మీకు మొత్తం ఇక్కడ నాకు తెలిసి యాక్టివిటీ 1.6లో యాక్టివిటీ 3, అలాగే మీకు 1 చూసినట్లయితే ఇక్కడ 1.7 యాక్టివిటీ 4 ఈ రకమైన యాక్టివిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను మీకు వాటికి ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.